కడలి కపోతేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో ప్రధానమైనది శ్రీచక్ర సహిత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి వారి సన్నిధానం. జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారని ప్రతీతి. కడలి కపోతేశ్వర స్వామి దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. స్వామికి ఎడమ వైపున బాలా త్రిపుర సుందరి ప్రత్యేక ఆలయంలో నిత్య పూజాది కైంకర్యాలని అందుకుంటోంది. సకల కళల సౌభాగ్య కల్పవల్లిగా అమ్మవారు సర్వాలంకార భూషితంగా దర్శనమిస్తుంది. సింహాసన స్థితగా బాలా త్రిపుర సుందరి స్వర్ణ రజతమయ ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో, నానావిధ పరిమళ పుష్పమాలికలతో జగదేక మనోహరిగా తేజరిల్లుతుంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్ర సహితంగా ఈ బాలా త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారు నెలకొన్న గర్భాలయ ముఖమంటపం స్తంభ సమన్వితంగా వర్ణరంజత బంధురంగా గోచరమవుతుంది. అమ్మవారి ముంగిట ఉన్న శ్రీచక్ర మేరువుకు భక్తులు నిత్య కుంకుమ పూజల్ని జరిపించుకుంటారు. గర్భాలయ ముఖమంటపంలో ఎడమవైపు ఆదిశంకరాచార్యుల వర్ణచిత్రం నెలకొని ఉంటుంది. ఇదే క్షేత్రంలో క్షేత్రపాలకుడైన జనార్దన స్వామి స్థానక భంగిమలో నెలకొని ఉంటాడు. స్వామివారికి వదనం మినహా పూర్తిగా పంచలోహ కవచం అమరి ఉంటుంది. బంగారు కాంతుల్ని విరజుమ్ముతూ జగన్నాథుడైన జనార్దన స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కైలాస శిఖరాన నెలకొన్నవాడు, కైలాస శిఖరాన నెలకొన్నవాడు, జగములు ఏలేటి రేడు జంగమ దేవరవాడు, ఈ ఆలయ ప్రాంగణంలోనే సకలాభీష్టప్రద వరసిద్ధి వినాయక స్వామి, భద్రకాళీ సమేత వీరభద్రస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, కనకదుర్గాదేవి, నవగ్రహాలు, కాలభైరవ స్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. అదేవిధంగా సర్వాలంకారయుక్తంగా మకర తోరణ సహితంగా పార్వతీదేవి నెలకొని ఉంటుంది. చండీశ్వర స్వామి ఇతర ఉపాలయాలలో కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటారు. జగములు ఏలేటి రేడు జంగమ దేవరవాడు, కపోతేశ్వర స్వామి చుట్టూ విష్ణువు రూపంలో ఉన్న జనార్దన స్వామి, సూర్యనారాయణ స్వామి, గణపతి, పార్వతీదేవి మూర్తులు ఇక్కడ ప్రతిష్ఠితమై ఉంటాయి. అందువల్ల ఇది శివ పంచాయతన క్షేత్రంగా వినుతికెక్కింది.